అండి హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈరోజు ఫ్రైడే రొటీన్ని చూపిద్దామని అనుకుంటున్నాను అంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను అలా మేనేజ్ చేసుకొని మోక్షజ్ఞాని స్కూల్కి మా వారిని ఆఫీస్కి సెండ్ చేస్తాను అండ్ నా పూజ ఎట్లా అంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపిద్దామని అనుకుంటున్నాను సో మోక్షజ్ఞ సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నాడు కదా 10కి అనమాట తంది ఇంకా అయితే తను లేవలేదు సో నేను ఇదంతా కూడా ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా టైం అయితే 6:15 అయింది లేచి జస్ట్ ఒక 15 minutes అవుతుంది అనమాట సో మాప్ చేసేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి నేను మళ్ళీ ముందుకు వస్తాను స్నానం చేసేసి ముందు రోజే మ్యాక్సిమం పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పడుకుంటా అనమాట సో దట్ నెక్స్ట్ డే నాకు లేట్ అవ్వకుండా ఉంటుందని నెక్స్ట్ డే లేచిన తర్వాత ఫ్రైడే రోజున ఇంకా నేను మ్యాక్సిమం ఇల్లు ఊడవడం తుడవడం స్నానం చేసి లంచ్ బాక్స్ పెట్టడం పూజ చేసుకోవడం ఈ పనులే ఉంటాయి అన్నమాట సో ముందు రోజు చేసేసుకున్నాను ఈ రోజు కూడా నేను ఇల్లు ఉడ్చి తుడిచేలోపు మోక్షజ్ఞ లేచేశాడు సో తనకి బ్రష్ చేయించి స్నానం చేయించేసి నేను స్నానం చేసి వచ్చా అనమాట కొంచెం లేట్ అయిపోయింది 8 అలా అయింది అందుకే ఎండ వచ్చేసింది అండ్ మోక్షజ్ఞ చూసారా అట్టు తనే తింటున్నాడు ఫింగర్ ఫుడ్స్ లాంటివి అయితే తను తింటున్నాడు అన్నం అలాంటివి అయితే నేను పెట్టాల్సి వస్తుంది సో మెల్లగా నేర్చుకుంటాడు అనుకుంటున్నా ఇంతకుముందు స్క్రీన్ చూసేవాడు కదా ఇప్పుడు స్క్రీన్ అస్సలు చూడట్లేదు తినేటప్పుడే కాదు విడిగా కూడా డేలో 1 minute కూడా స్క్రీన్ అస్సలు చూడట్లేదు చాలా హ్యాపీ నాకు నేను విడిగా అయితే దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే మాత్రమే ఫ్రైడే నేను టిఫిన్ చేస్తా ఇంట్లో లేకపోతే బయట నుంచే తెస్తాము ఈరోజు 2 లేవన్నమాట అందుకని బయట నుంచి తీసుకొచ్చారు మోక్షజ్ఞ చట్నీ అస్సలు తిండు అందుకని అట్లా తింటున్నాడు అనమాట నేనైతే పూజ అయిన తర్వాతే టిఫిన్ చేస్తాను అండ్ ఇంట్లో కూడా మ్యాక్సిమం ఫ్రైడే అంటే పప్పే చేస్తాను ఎందుకంటే నాకు లంచ్ బాక్స్కి అండ్ ఆ పూజకి అన్నిటికీ అవ్వాలంటే అదైతేనే తొందరగా అవుతుంది అని చెప్పి అది పొయ్యి మీద పెట్టేస్తే కుక్కర్లో ఉడుకుతూ ఉంటుంది మిగతా పనులు కూడా చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అందుకని నేను పప్పు ఒక్కటే చేస్తా ఈరోజు అయితే మెంతికూర పప్పు చేస్తున్నాను అండ్ ఒక్క కర్రీయే చేస్తా 2 curries ఎవ్రీడే 2 curries చేస్తా ఓన్లీ ఫ్రైడే తప్ప అండ్ మా హస్బెండ్ కూడా అడ్జస్ట్ అవుతారు అసలు ఏమి నాకు 2 curries చేయాలి అట్లా ఏమి ఉండదు సో ఖచ్చితంగా 1 curry చేస్తా అది కూడా మ్యాక్సిమం పప్పే ఉంటుంది అది పప్పు పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చేస్తూ ఉంటా అనమాట మీరు ఏం కర్రీ చేశారు ఈరోజు నాకైతే కామెంట్స్లో చెప్పండి నేను కూడా చూస్తా అనమాట సో ఇప్పుడు నేను అన్నం కూర పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు నేను బయట మళ్ళీ ముగ్గు అదంతా వేసుకొని వచ్చేసేద్దామని అయితే వచ్చాను సో నేను విడిగా ఇల్లు తుడిచేటప్పుడు అయితే గడపని కడగను అంటే తుడవను అనమాట విడిగా ఇట్లనే తుడుస్తాను వాటర్ వేసి కడిగేసి తుడిచిన తర్వాత మళ్ళీ నేను కర్రతో తుడుస్తా ఎందుకంటే పసుపు ఉంటుంది కదా ఆ పసుపు మొత్తం టైల్స్కి అంతటికి లోపల కూడా అవుతుందని నా ఫీలింగ్ అందుకని అలా కడిగి ఆ తర్వాత కారిడార్స్లో గడపని అంతా తుడిచి అప్పుడైతే ముగ్గు పెడతాను పసుపు రాసి విడిగా మనం పసుపులో వాటర్ కలిపి రాస్తూ ఉంటాం కదా అది ఈవినింగ్కే పోతుంది ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా ఉండదు పల్చగా ఉండడం వల్ల మనకి గడపకు కూడా అంత నిండుగా ఉండదు బట్ ఈసారి ఏంటంటే ఇట్లాగా చేసి చూడండి నేనైతే ఇట్లానే చేస్తాను నాకు మా అమ్మ చెప్పారు ఇట్లాగా పసుపులో పెరుగు కలిపి రాస్తే చాలా థిక్గా ఉంటుంది గడపకి అతుక్కుంటుంది నిండుగా కూడా ఉంటుంది విడిగా నీళ్ళతో కలిపి రాసినప్పుడు అసలు మనం రాసామా లేదా అన్నట్టు ఉంటుంది కదా కానీ ఇక్కడైతే అట్లా ఉండదు పసుపు రంగు నిండుగా మనకి గుమ్మానికి అతుక్కొని చాలా బాగుంటుంది ఇది ఆ రోజు కాదు ఒక 2 weeks అయినా కూడా గడప నుంచి అస్సలు పోదు బాగుంటుంది చక్కగా మీరు కూడా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి అండ్ గడపకి చక్కగా ఇట్లాగా కుంకుమతో పాటు బియ్యం పిండి పెడితే చాలా అందంగా ఉంటుంది కదా అండ్ ఇది పెట్టాలి అంటే కూడా నాకు అంతగా తెలియదు బట్ నేనైతే కంపల్సరీగా పెడతాను ఈ 2 నాకు చూస్తే చాలా బాగుంటుంది అందంగా అనిపిస్తుంది అండ్ నేను గుమ్మానికి కూడా పెయింటింగ్ వేయించలేదు ఎందుకంటే
ఎందుకంటే పెయింటింగ్ వేపిస్తే నాకెందుకో మనం పసుపు రాసినప్పుడు అంత తెలియట్లేదు, పసుపు రాసామన్నట్టుగా కుంకుమ పెట్టామన్నట్టుగా అండ్ ఆ డిజైన్లో కలిసిపోతుంది అనే ఫీలింగ్. అది ఇట్లా అయితే మనం రాసిన పసుపు కుంకుమ అంతా బాగా న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ చాలా అందంగా ఉంటుందని నా ఫీలింగ్. ఇలాగే నా పర్సనల్ ఒపీనియన్. సో అందుకని నేనైతే పెయింటింగ్ వేయించలేదు, ఇలానే నాకు నచ్చుతుంది. అండ్ నేను ముగ్గు వేసేసాను, ముగ్గులో కూడా పసుపు కుంకుమ అయితే పెడతాను. నేను ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా నేను ఇట్లా అయితే చేస్తాను. అండ్ పూజ కూడా కంపల్సరీగా చేస్తాను. నాకు ఎంత పని ఉన్నా లేకపోతే ఏదైనా సరే, ఒంట్లో బాగోకపోయినా సరే ఒక బెల్లం పెట్టి పూజ అయితే కంపల్సరీగా చేస్తాను. నా ఫైనల్గా ముగ్గు అయితే ఇట్లా ఉంది. ఎట్లా ఉందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే బాగా నచ్చిందనమాట. అంటే గుమ్మం అట్లా ఉంటే అందంగా ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా నాకు ముగ్గు అదంతా అయిపోయేటప్పటికి మోక్షజ్ఞ స్కూల్కి టైం అయిపోతుంది. సో టిఫిన్ చేసేసాడు, స్నాక్స్ బాక్స్ పెట్టేసి ఇంకా తనకి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. ముందేసిన డ్రెస్ ఏంటంటే నా పసుపు కుంకుమ ఏదైనా పట్టుకొని డ్రెస్కి రాసేసుకుంటాడు లేకపోతే అట్లాగా, అందుకని ఫస్ట్ వేరే డ్రెస్ వేసాను అండ్ ఇప్పుడు డ్రెస్ మార్చి పంపిస్తున్నాను. ఈరోజు స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్ ఉందంట, అందుకని తనైతే అట్లా రెడీ చేసి పంపిస్తున్నా. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడైతే దేవుడికి దండం పెట్టుకొనే వెళ్తాడు అండ్ ఏడవడం అయితే అస్సలు చేయడు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అయితే ఏడవకుండా అయితే వెళ్ళాడు స్కూల్కి. అదైతే చాలా హ్యాపీ. అస్సలు నేను వెళ్ళను అనే ఫీలింగ్ అస్సలు ఉండదు, హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్తాడు. ఇంకా తన స్కూల్కి వెళ్ళిపోయేటప్పటికి నా పనులు మ్యాక్సిమం అన్నీ పూర్తయిపోయినాయి అనమాట. ఇంకా ప్రసాదం చేసి పప్పు తాలింపు పెట్టడమే, ఆ రెండే మిగిలినవి. ఇంకా ప్రసాదం కూడా ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి నేనైతే ఇట్లాగా టూగా చేస్తున్నా, పాయసం చేస్తున్నా త్వరగా అయిపోయిద్దని. ఒక పక్క పాలు పెట్టా అనమాట. అవి పాలు పొంగొచ్చేలోపు ఇటు సైడ్ నేను డ్రై ఫ్రూట్స్ సేమియా వేయించి కలుపుదాంలే అని చెప్పి, నాకు తెలిసి ఇట్లా చేయరు అని, బట్ ఏంటంటే నాకు ఫాస్ట్గా అవ్వాలని ఇట్లాగా రెండిటిల్లో చేస్తున్నాను. మా హస్బెండ్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. నేను వీడియో షూటింగ్ కోసం ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉండి లేట్గా వెళ్ళు ప్లీజ్ అంటే సరేలే అని చెప్పి ఒప్పుకున్నారు. అందుకని అట్లా వేసి కలిపి అది ఉడికేలోపు పప్పు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఆ సేమియా ఉడుకుతుంది, ఈలోపు పప్పు తాలింపు అయిపోతుంది అని. అది అయిపోగానే ఇంకా షుగర్ మిక్స్ చేస్తాం కదా లాస్ట్లో, షుగర్ అండ్ యాలక్కాయలు పొడేస్తాం కదా, అది వేసేసి ఆ షుగర్ అంతా ఉడికేలోపు ఇంక ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఇల్లంతా ధూపం వేస్తాను నేను, ఫ్రైడే రోజు కదా అని. ఇంకా అంత పని అయిపోయింది, పూజ ఒక్కటే పెండింగ్ ఉందన్నమాట. ఇంకా ప్రసాదం తీసుకొని పూజకైతే వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదా నేను ఎవ్రీ ఫ్రైడే అయితే ఖచ్చితంగా పూజ చేస్తాను. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఏదైనా సరే మ్యాక్సిమం పూజ అయితే అస్సలు మానను. నాకు ఓన్లీ పీరియడ్స్ వస్తే మాత్రమే పూజ చేయను, అంతేగాని ఫ్రైడే ఉంటే ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను. మార్నింగే చేస్తాను మ్యాక్సిమం టైమ్. ఇంకా మోక్షజ్ఞకి బాగోకపోయినా అట్లా ఉంటే కనుక మార్నింగ్ మా వారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తను చూసుకుంటుంటే అప్పుడు ఇంకా ఈవినింగ్ పూజ చేస్తాను. దుర్గాదేవికి నాకు చాలా అంటే చాలా ఇష్టం. దుర్గాదేవి మ్యాక్సిమం నేను వీడియోస్లో కూడా చాలాసార్లు చూపిస్తాను. విజయవాడ కనకదుర్గమ్మ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నేను వెళ్ళినా కూడా మ్యాక్సిమం తెనాలి వెళ్ళినా మంగళగిరి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తా కదా, అందుకని మిగతా డేస్లో నాకు పూజ చేయడం అసలు కుదరదు. మోక్షజ్ఞకి టిఫిన్ పెట్టడం కానీ స్కూల్స్ క్యారేజెస్ అట్లా సరిపోతుంది. ఇంకా ఫ్రైడే మాత్రం ఇలా చేసుకుంటా, ప్రశాంతంగా చేసుకుంటా. వాళ్ళిద్దరూ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోగానే ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తా అనమాట పూజ. ఎందుకంటే అప్పుడు హడావిడి అంతా అయిపోతుంది, ఇంకా కూర్చొని ప్రశాంతంగా చేస్తాను. నేను ఇంకా ఎవ్రీ ఫ్రైడే కూడా లలితా సహస్రనామాలు కూడా చదివి పూజ చేసుకుంటాను. ఎందుకంటే నాకు లలితా సహస్రనామాలు చదవడం వచ్చు, అంత బాగా రాకపోవచ్చు మీలాగా. చాలామంది చాలా బాగా ఫ్లూయెంట్గా చేస్తారు కదా, నాకు అంత బాగా రాకపోయినా నేను ఎవ్రీ ఫ్రైడే లలితా సహస్రనామాలు అవి చదువుకొని అయితే పూజ చేస్తాను. సో ఒకసారి మీకు కూడా వినిపిస్తాను చూడండి నేను ఎట్లాగా చదువుతున్నాను అనేది. అండ్ నేను చదివే వాటిల్లో తప్పులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి, ఎందుకంటే తెలుసుకుంటే నేను కూడా సరి చేసుకుంటాను కదా అని చెప్పి. సో చూడండి.
నిష్పర నీరాగారాగమదన నిర్మగామదనాశిని నిశ్చింతానిరహంకార నిర్మోహామోహనాశిని నిర్మమమతాహంత్రి నిష్పాపాపనాశిని నిష్క్రోధాక్రోధ శమిని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవభవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్వేదాభేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్ప్రియ నిష్పరిగ్రహ నిస్థూల నీలచీపుర నిరుపాయ నిరచయ దుర్లభ దుఃఖ మా దుఃఖ దుఃఖ హంతి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంధకర. ఎలా చదువుతున్నాను? బాగానే చదువుతున్నానా అంటే చాలామంది నాకంటే చాలా బాగా చదువుతారు, బట్ నాకేంటంటే ఇట్లా చదవడం వచ్చు. సో నేను ఇలా చదువుకొని పూజ చేస్తా అన్నమాట. నా పూజ ఏదైనా మీరు చూసిన వాటిల్లో కూడా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి. ఐ మీన్ నా ఒక్కదానికి తెలుసని నేను అసలు ఎప్పుడు ఫీల్ అవ్వను పూజల విషయంలో, అందులోనూ ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని. నాకంటే బాగా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సజెస్ట్ చేయండి ఇట్లా చేసుకో ఇంకా బాగుంటుంది అని అంటే. సో అట్లాగా పూజ అయితే కంప్లీట్ చేశాను. ప్రసాదం పెట్టేసి తాంబూలం అంతా కూడా పెట్టి నా పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫ్రైడే ఇట్లా గడిచింది. మీరు కూడా హారతి తీసుకున్నారా? ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి మోక్షజ్ఞ స్కూల్కి అయితే వెళ్ళాలి. మా వారికి కూడా 1 అవరే అన్నాను కదా, ఆల్రెడీ 11 అయిపోయింది. నా పూజ కరెక్ట్గా 11కి అయిపోయింది. ఇంకా తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి, నేనేమో మోక్షజ్ఞ స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ చెప్పాను కదా మోక్షజ్ఞ స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్ అని. సో 11 కల్లా మదర్స్ అందరినీ రమ్మన్నారు. సో లేట్ అయిపోతుందని హడావిడిగా రెడీ అయిపోతున్నాను. సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేదని అట్లనే జడేసుకొని స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. సో తినేసి ప్రసాదం బయలుదేరి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. అదే హడావిడిగా ఉన్నా అనమాట. అదండి ఈ రోజుటి వ్లాగ్. నేనైతే రెడీ అయిపోయాను మోక్షజ్ఞ స్కూల్కి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్ అంట. సో నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది 15 మినిట్స్. సో ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట, అందుకని ఉన్నాను. అండ్ నా చేతులతో నేను చేసిన ప్రసాదం కదా, పూజ చేసిన ఫలితం మనం ప్రసాదం తీసుకున్నప్పుడే ఉంటుంది అంటారు కదా అని చెప్పి నేనైతే ఇలాగా ప్రసాదం తీసుకొని వెళ్దామని ఆగాను. సో టిఫిన్ చేయడానికి కూడా కుదరలేదు. ఇంకా వచ్చేసిన తర్వాత ఇటు అన్నం కూర అయిపోయింది కాబట్టి లంచ్ తినేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.